అని చెప్పి ఈ రాజీనామాలు సమర్పించారు. ఇందులో క్లియర్గా ఉంది. ఇంకా ప్రాబ్లం ఏంటండి? ఇప్పుడు ఏంటి ప్రాబ్లం? ఇక్కడ ఎక్కడైనా ప్రెసిడెంట్ అవును చేయడానికి లేదు. ఈ 2 years లేదు, నెక్స్ట్ మళ్ళీ చేసుకోవచ్చు. ఎందుకు సార్ ఇక్కడ ఒక నిమిషం అండి, ఇక్కడ ఎవరు కూడా ఫోర్స్ చేసింది లేదు వాళ్ళని రాజీనామా చేయమని, ఎవరు కూడా అడిగింది లేదు. వారంతటికి వారే మేమే మా పదవులకు తక్షణమే రాజీనామా చేస్తున్నాము అని అన్నారు. సో ఇంకా మ్యాటర్ ఏంటి మాకైతే అర్థం కావట్లేదు. మేము రాజీనామా విత్డ్రా చేసుకునే అవకాశం లేదా అని అంటే ఇప్పటి వరకు ఏం చేస్తున్నారు? ఇప్పటికీ సీల్ పెట్టుకోలేదు. మీరు అడిగారు ఇందాక ఎఫ్డీసీ చైర్మన్ సార్ గురించి. ఆయన చెప్పినా, మేము 100 సార్లు చెప్పినా, ఎవరు చెప్పినా వాళ్ళు పెట్టుకోవాలని అనుకుంటే పెట్టుకునే వాళ్ళు. దట్స్ ఇట్ సార్, అంతే. ఇది 26 మీకు ఏమేమైతే మా అసోసియేషన్లో, ఇంకొకటి సార్ ముఖ్యంగా మా అసోసియేషన్లో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర ఒక అమౌంట్ తీసుకొని మా డాన్సర్స్కి ఇంకొక అమౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మెయిన్ అదే ప్రాబ్లం. మేము లేవనెత్తిందే అదే ప్రాబ్లం. మా డాన్సర్స్ కష్టం వారికి పూర్తిగా చెందాలి. వారు ఇప్పుడు ఎండలో కష్టపడుతున్నారు, రంగులు వేసుకుంటారు, మేకప్లు వేసుకుంటారు, ఆ చిన్న చిన్న బట్టలు వేసుకుంటారు. వాళ్ళ డబ్బులు తీసుకొని ఎలా బాగుపడతారు? ఈ మధ్యలో ఇన్ఛార్జీలు ప్రొడ్యూసర్స్ దగ్గర నుంచి 1500 తీసుకుంటారు, కానీ డాన్సర్స్కి ఇచ్చేది మాత్రం 500. ఇవి మేము క్వశ్చన్ చేస్తున్నాం కాబట్టే మేము ఈరోజు బ్యాడ్ అవుతున్నాం. మేము చేసేది కరెక్ట్, న్యాయంగా చేస్తున్నాము. అది నచ్చక కొంతమంది రాజీనామాలు చేశారు. సో వారితో మేము ఎప్పటికీ ఏకీభవించము. డాన్సర్స్ కష్టం వాళ్ళకి పూర్తిగా రావాల్సిందే. ఏం ట్రాన్స్పరెన్సీగా? బిల్ కరెక్ట్గా ఇవ్వాలి సార్. బిల్ ప్రొడ్యూసర్స్ పాపం ఏం చేస్తున్నారంటే, డాన్సర్ ఏదో ఎండలో కష్టపడుతున్నాడు, మేకప్ వేసుకుంటున్నాడు, కలర్ పేమెంట్ వేసుకుంటున్నాడు, ఫైర్ పట్టుకుంటున్నాడు, ఎండలో కష్టపడుతున్నాడు అని చెప్పి 1500 ఇస్తారు వాళ్ళు. ఆ ఇచ్చిన దానిలో కూడా దోచుకొని తింటున్నారు వీళ్ళు. వాళ్ళకి వెళ్ళొద్దా డాన్సర్స్ పేమెంట్లు? ఇన్ఛార్జ్లే సార్, మా జనరల్ సెక్రటరీగా చేశాడు. అవి మేమే విత్ ప్రూఫ్స్ పెట్టాము. కె శ్రీనివాసరావు గారు ఇప్పుడున్న జనరల్ సెక్రటరీ ఎవరైతే రాజీనామా చేశారో ఇవి తెలియబట్టే ఆయన రాజీనామా చేశాడు. ఆ తెలియక ముందు చేయలేదు ఆయన. దానిలో ఇంకొకటి, ఆయన మేనేజర్స్ యూనియన్లో కూడా, ఆయన మేనేజర్ యూనియన్లో కార్డు ఉంది ఆయనకి. ఇంకొకటి ఈసీ మెంబర్ కూడా సతీష్ గౌడ్ గారు అని ఉన్నారు. ఆయనకి మేము ఆల్రెడీ కఠినంగా శిక్షించాము. ఆయన ఏమన్నారంటే, నేనే కాదు తిన్నది, నాలాగా చాలా మంది ఇన్ఛార్జీలు తిన్నారు, వాళ్ళని కూడా బయటకు తీయండి అని అన్నారు. అలా తీసే ప్రాసెస్లోనే 7 కొండల శ్రీను దొరికారు. సో ఇక్కడ ఒక విషయం, ఇక్కడ ఏవైనా సరే లక్షలు, ఇది 11 లక్షల ఫైల్ అండి. ఇది జస్ట్ 1 yearలో 11 లక్షల ఫైన్. ల్యాండ్కి ఫెన్సింగ్ వేపిస్తున్నాము అని చెప్పి పెట్టారు. ఇక్కడ ఎక్కడండి మా యూనియన్ అసోసియేషన్ డబ్బులు కాదా? వాళ్ళు కష్టపడి 100 రూపాయలు డొనేషన్ చేస్తారు మా యూనియన్కి. దానిలో వాళ్ళు దాపెట్టుకున్న డబ్బులు అసోసియేషన్ నుంచి డ్రా చేసి ఇలా వైట్ బిల్లులు పెడతారా? 84,000 అనుకోండి. ఇప్పుడు సపోజ్ ఇది బిల్ అంటారా? ఇది ఒరిజినల్ బిల్లా? అదే సార్, అది మేము అడుగుతున్నందుకే ఈరోజు అది చేసి అట్లే చేశారని జనరల్ సెక్రటరీ ఇంటర్వ్యూలో చెప్తున్నారు. ఈ మాట నాకు ఎప్పుడు తెలుస్తుంది? ఓకే, మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని సన్మానం చేయాలన్నందుకు ఈ మాటకి తర్వాత నుంచి ఇవన్నీ బయట పెట్టారు. దాని ముందు ఎందుకు బయటకు పెట్టలేదు? సృష్టి ఇప్పుడు ఎలక్షన్ లో పాల్గొనడానికి 26 తారీఖు ఎలక్షన్ అంటున్నారు. ఈసారి మీరు పోటీ చేయడానికి ఏమన్నా? నో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంతా యూనియన్ గురించి తెలియదు. సో అవన్నీ నేను మాట్లాడకూడదు. మా దగ్గర 8 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలండి. మా దగ్గర ఏదైనా ఎలక్షన్ పోటీ చేయాలంటే 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏ పోస్ట్ లో పార్టిసిపేట్ చేయాలన్నా 8 years ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎవరికైనా సరే. ఇప్పుడు మీ ఈసీ మెంబర్లు అందరూ కలిసి ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మిమ్మల్ని కాదని చెప్పేసి 26వ తారీఖున మళ్ళీ ఎలక్షన్ పెట్టుతున్నారు. రాజీనామా చేస్తారు. రాజీనామా అనేది మేము ఫెడరేషన్ ద్వారా ఎలక్ట్ అయిన వాళ్ళమండి. మేము రాజీనామా అనేది ఫెడరేషన్ వాళ్ళకి ఇచ్చిన మాట వాస్తవమే. కానీ అది ఎలా వీళ్ళందరినీ ఒక తాటిపై కూర్చోబెట్టి మా అసోసియేషన్ భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలి, డాన్సర్ల భవిష్యత్తు కరెక్ట్గా ఉండాలని ఒక ఉద్దేశంతో మేము మాట్లాడడం జరిగింది తప్ప మేము రాజీనామా అనే ప్రస్తావన ఎక్కడ తీయలేదు. ఒకటి, వాళ్ళు కూర్చోబెట్టిన తర్వాత లెటర్లు ఎలా వచ్చాయో తెలియదు. అదేవిధంగా మా లెటర్ బయటకు వచ్చుంటే కొన్ని దగ్గర 13-14 లెటర్లు వచ్చాయి. కావాలంటే మీరు ఫెడరేషన్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని లెటర్లు ఎప్పుడూ మా ఈసీ మెంబర్లకి ఎవరికి పంపించలేదు.
ఏదైనా డిసిషన్ అవినీతి ఎక్కువ జరిగింది అంటారు, మరి అది మీరు ఇంతవరకు ఎప్పుడైనా గుర్తించలేదు? సార్ అవినీతి అనేది ఏదైనా మా అసోసియేషన్కి సంబంధించినదండి. అది ఒకవేళ జరిగుంటే మా ఈసీ మెంబర్లకు చెప్పి, అప్పుడు అవినీతి జరిగిందని చెప్తున్నారు కదా, అదే మా ఈసీ మెంబర్లకు చెప్పుంటే మేమే యాక్షన్ తీసుకునే వాళ్ళం. మాకు ఎందుకు చెప్పలేదు మరి? సింపుల్ క్వశ్చన్ కదా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకొకటి, ఫెడరేషన్ కి వెళ్ళి రాజీనామా ఇచ్చారంటే దాంట్లో తప్పు ఏంటి నాకు అర్థం కావడం లేదు. ఒక్కసారి ఒక కంప్లైంట్ ఇక్కడ యూనియన్ లో తీసుకోవట్లేదు, అక్సెప్ట్ చేయట్లేదు అంటే మేము ఎక్కడికి వెళ్తాము? మాకు ఒకవేళ ఈసీ మెంబర్స్కి ప్రాబ్లం ప్రెసిడెంట్తో ఉంటే, జనరల్ సెక్రటరీతో ఉంటే, ట్రెజరర్తో ఉంటే వాళ్ళు ఎలా ఇవ్వాలి కంప్లైంట్? ప్రెసిడెంట్, జనరల్ సెక్రటరీ అండ్ ట్రెజరర్కి వాళ్ళు ఫెడరేషన్కే వెళ్తారు కదా. ఫెడరేషన్లో వెళ్ళి రాజీనామా ఇచ్చారు, ఫెడరేషన్ ఒప్పుకోలేదు, బికాస్ దట్స్ నాట్ కరెక్ట్ కదా. సో మీరు ఎవరు? నేను యాక్సెప్ట్ చేశాను, యాక్సెప్ట్ చేయలేదు అది చెప్పిన వాళ్ళు మీరు ఎవరు అసలు? ఐఎమ్ క్వశ్చనింగ్ దట్. షష్ఠి వర్మ ఇక్కడికి ఎందుకు వచ్చింది యాక్చువల్లీ? అంటే మీకు మీటింగ్ జరుగుతున్నట్టు తెలిసి వచ్చారా, లేదంటే మీరు మాట్లాడడానికి వచ్చారా ఇక్కడికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్యాయం, అరే నేను కేసు పెట్టాను, నేను అన్యాయం, నాతో పాటు అన్యాయం జరిగింది కాబట్టి ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దట్, ఐఎమ్ ఫైటింగ్ ఫర్ దెమ్ ఆల్సో. ఇప్పుడు ఈ రోజు నేను రాలేదు, మీరు అడగొచ్చు, ఎవరిదైనా అడగొచ్చు. స్టార్టింగ్ నుంచి నేను వస్తున్నాను, మార్నింగ్ 9 నుంచి నైట్ 10 వరకు నేను ఉన్నాను, అందరితో పాటు ఉన్నాను నేను. ఎందుకంటే మాకు అసోసియేషన్ సంబంధించింది వాట్సాప్ గ్రూప్ ఉంటుందండి. దాంట్లో ప్రెసిడెంట్ గారు సంబంధించి తనే మాత్రమే అడ్మిన్ ఉంటుంది. యూనియన్లో ఏం జరుగుద్దో మేడం గారు దాంట్లో అప్డేట్ పెడతారు. ఆ అప్డేట్ విషయం, ఎందుకంటే మాస్టర్ దీంట్లో మెంబరు, నేను మెంబర్నే, తిను మెంబరు. సో మా మెంబర్స్ అందరికీ కంపల్సరీ తెలుస్తుంది. ప్రెసిడెంట్ గారు ఏం పెట్టినా వాట్సాప్ గ్రూప్లో తెలుస్తుంది. మేడం గారు అడ్మిన్గా ఉంటారు. సో సిచ్యువేషన్ ఏంటంటే ఏం చేయబోతున్నారు? సార్ మా అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యమండి. సింపుల్ సార్. ఏం చేయబోతామని అంటే మేము ఇది చెప్పలేమండి ఎవరికి. రాజీనామాలు వాళ్ళు అలాగే ఉంచేశారు, మీరు 2 వర్గాలుగా చీలిపోయే అవకాశం ఉందా? సార్ వర్గాలు అనేది మేము ఎప్పుడు చీలిపోమండి. అసోసియేషన్ భవిష్యత్తు ముఖ్యం. కలిసి పనిచేయడానికి Yes, 100%. ఇది మేము ఇప్పుడు కూడా రెడీ, బట్ మా ప్రెసిడెంట్ గారు రెడీ లేరు. సార్ జరిగిన జనరల్ బాడీ ఎప్పుడైతే మేము గత నెలలో జరిగిన 14వ తారీఖులో మేము కలిసి పనిచేస్తాం అని మేము చెప్పడం మేమే జరిగింది. కావాలంటే వీడియో ఫుటేజ్ ఉంది, కావాలంటే మేడం గారిని అడిగితే వీడియో ఫుటేజ్ ఇస్తారు. మేము కలిసి పనిచేస్తామనే చెప్పాము, కానీ వాళ్ళే యాక్సెప్ట్ చేయట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది నిన్నటి వరకు యాక్సెప్ట్ చేద్దామని వాళ్ళు వెయిట్ చేశారని చెప్తారు. మీ సైడ్ నుండి అని చెప్పడం జరిగింది. నిన్నటి వరకు యాక్సెప్ట్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము, ఇప్పుడు రాలేదు అని చెప్పారు. లేదు ఎప్పుడు యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని ఎప్పుడు చెప్పలేదు. ఇప్పుడు ఫైనల్ గా అదే అడిగా. నేను నిన్న కూడా ఎందుకు వచ్చానండి, సపోర్ట్ చేయడానికి నేను వచ్చాను. ఇప్పుడు కూడా ఫైనల్ గా చెప్పండి, మీరు ఈ కమిటీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు? సిద్ధంగా ఉన్నాను. ఆబ్వియస్లీ వాళ్ళు తప్పు, అరే మీరు తప్పు నాకు చూపిస్తే ఓకే, తప్పు చేశారంటే నేను పని చేయను. ఏం తప్పు చేశారు నాకు చూపించండి, ఏం తప్పు చేశారు. ఎందుకంటే ఇప్పుడు మీరే చూసారు నిన్న, మాకు ఫెడరేషన్ వద్దు అంత హార్ష్, అంత రూడ్ గా బిహేవియర్ చేయడానికి అవసరం ఏంటి? నేను 4-5 years అదే తట్టుకున్నా, అది లోపల పెట్టను. ఇప్పుడు మాట్లాడుతున్నాను కాబట్టి ఇంత అవుతుంది. అండ్ మెయిన్లీ ఏంటంటే నాకు కక్ష ఉంది కాబట్టి నేను అందరికీ చేపిస్తున్నాను. అవన్నీ ఏం కాదు. ఇప్పుడు నిన్న కొన్ని వీడియోస్ చూసినప్పుడు మీ వీడియోస్ మీతో పక్కన శేఖర్ మాస్టర్ కూడా ఉన్నారు. ఆయన ఒపీనియన్ ఏంటి ఇప్పుడు? ఆయన ఒపీనియన్ మీరు నిన్న చూసారు కదా, ఓకే. మాస్టర్ కూడా అదే అంటున్నారు. అరే మాకు మీరు ఎలక్షన్స్ పెట్టండి, అన్ని పెట్టండి, మాకేం ప్రాబ్లం లేదు, కానీ మాకు ఫెడరేషన్ తో పాటు పని చేయాలని ఉంది. బికాస్ ఫెడరేషన్ ఇస్ లైక్ అవర్ మామ్ అండ్ డాడ్. ఇన్ని సంవత్సరాల నుంచి ఫెడరేషన్ అపియరెన్స్ లోనే ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అలాగే జరగాలి. ఫెడరేషన్ సహమతితో జరగాలంటే నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను ఫెడరేషన్ కి కూడా నేను అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. మా అందరికి మీతో పార్టీ వర్క్ చేయాలని ఉంది. మీరు ఎలా అనుకుంటే అలాగే మనం చేద్దాంకి రెడీగానే ఉన్నాం.